అంటే మన విషయానికి వచ్చేసరికి పరిస్థితులు ఎలా మారుతున్నారంటే పెనుగులాట అనేది లేకపోయింది. మన కోసము, మన అవసరతల కోసము దేవుని యొక్క ప్రెజెన్స్లోనికి వచ్చినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాము అంటే చాలా కష్టంగా, చాలా ఇబ్బంది పడుతూ చాలామంది ప్రార్థిస్తూ ఉన్నారండి. హల్లెలూయా. అందుకని జాగ్రత్త పడండి. నీ విషయంలో నీ సహాయం కోసం నువ్వే ఆసక్తి లేకపోతే దేవుడికి ఎలా వస్తుందండి ఆసక్తి? బతులాడుకోవడానికైనాను, పెనుగులాడడానికైనాను మన కోసమే మనమే టైంని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటే ఎలా దొరుకుతుందండి? అదే మనుషుల దగ్గరికి వెళ్ళి గంటలు నిలబడమంటే నిలబడతారు. అదే మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడవమన్నా ఏడుస్తారు. అదే మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెగ్ చేసి, వాళ్ళని రిక్వెస్ట్ చేసి, ఈవెన్ వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి కూడా చాలామంది ఇష్టపడతారు. కానీ ఆ రిక్వెస్ట్ చేయడం ఏంటో, ఆ ఏడవడం ఏంటో, గంటలు దేవుని దగ్గర ఏడిస్తే ఆయన మనసు ఎందుకు కఠినపరచబడుతుందండి? అసలు కఠినపరచబడదు కదా. ఆ తప్పు మీరు ఎప్పుడు కూడా చేయొద్దండి. హల్లెలూయా.